ఈ రోజు పల్నాడులో ఒక వ్యక్తిని ఆమె తల్లిని నడి రోడ్డులో అతి కిరాతంగా నరికి చంపేశారు. చంపింది స్వయానా బామ్మది. విషయం ఏంటంటే ఈ వ్యక్తి తన బాజీ ప్రైజ్ తో 2 సంవత్సరాలుగా డైవర్స్ తీసుకున్నాడు. ఆ విషయంలో చెలరేగిన గొడవలో తన బామ్మది అతని మీద పగా ప్రతీకారం పెట్టుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు హత్య చేయడం ఇంత క్వశ్చన్ మార్క్ గా మారింది. మరి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో కుటుంబ కలహాలని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ హత్యకు పాల్పడిన 3 అరెస్ట్ లోపలేశారు. సో మరింత సమాచారం తెలియాల్సింది. రోజుకి మన ఆంధ్రలో క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉంది. సమాజంలో భారీగా వైలెన్స్ క్రియేట్ అయిపోతా ఉంది. దీన్ని తగ్గించే మార్గం కఠిన శిక్షలు మంజూరు చేయడమే. అది జరిగేలా కనబట్లేదు. రోజు ఢిల్లీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి అన్న చెల్లెలు సైజ విధానం అయిపోయారు. విషయం ఇది 4 అంతస్తుల బిల్డింగ్ కింద ఫైర్ అవడంతో పై వరకు అంటుకుంది. ఆ పై ఫ్లోర్ లో ఉన్న అమ్మాయి మంటలను తప్పించుకోవడానికి పైనుంచి దూకేసింది. కానీ గాయాలు ఎక్కువ, ఈ అమ్మాయి కూడా చనిపోయింది. విషయం ఏంటంటే కింద ఫ్లోర్ లో ఉన్న మెటీరియల్ అంటుకుని పై వరకు చెలరేగింది. అసలు మెజారిటీ తప్పులు ఏంటంటే ఒక ఇల్లు కడుతున్నామంటే కనీసం సెక్యూరిటీ ఆలోచించట్లేదు. ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు తప్పించిన ఆప్షన్ లేదు. ఇరుక్కుపోయి చచ్చిపోతున్నారు. ఏదో అగ్గిపెట్టులో పుల్లలాగా ఇల్లు కట్టేస్తున్నారు కానీ కనీసం భద్రత గురించి ఆలోచించట్లేదు. శ్రీలంకలో వచ్చిన భారీ తుఫాన్ వల్ల 200 మంది చచ్చిపోయారు. అలాగే 250 మంది తప్పిపోయారు. కరెంట్ స్తంభాలు కూలిపోయి సప్లై ఆగిపోయింది. అలాగే నెట్వర్క్ కనెక్షన్ కూడా లేదు. ఇప్పటి వరకు 130,000 మంది సహాయం అందింది. ఇంకా దాదాపు 8 లక్షల మంది సహాయం అందాల్సి ఉంది. దీనికి మన ఇండియన్ గవర్నమెంట్ 2 హెలికాప్టర్లు అలాగే 80 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని అలాగే 2 నౌకల్ని పంపించింది. అలాగే అక్కడ ఎయిర్పోర్ట్ సేవలు కూడా ఆగిపోయాయి. అక్కడ ఎయిర్పోర్ట్ లో చిక్కుపోయిన మన ఇండియన్స్ కి ఆహారం నీళ్ళు అందించి సహాయం చేస్తా ఉన్నారు. సో ఈ తుఫాన్ మన ఇండియాకి కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి చూడాలి శ్రీలంక ఎప్పుడు నార్మల్ అవుతుంది.